వెళ్ళినా కూడా ఖచ్చితంగా మీకే తగులుతుంది. ఒకటి మొదలెడతావు, తిరుపతి లడ్డు కలిసి అంటావు, అన్నాడు మీ వల్లే జరిగిందనేటటువంటి వస్తుంది. దీనికి కొంతమంది మీడియా కానీ లేదా కొంతమంది ప్రజలు కానీ వాళ్ళ నాయకులు కానీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. నడు రోడ్డు మీద ఆడవాళ్ళు మానభంగాలు చేసినా మీకు అసలు చేపట్టినట్టు ఉండదు. మీ నియోజకవర్గాల్లో తప్పులు జరుగుతున్నా అవి పట్టించుకోరు. మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి దౌర్భాగ్యపు ఎమ్మెల్యేలు ఇవాళ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులుగా ఉండటం ప్రజల కర్మ అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ మెడికల్ కాలేజీలు పేద పిల్లలు చదువుకోకూడదు. ఇవాళ మేధావి సదస్సులు పెట్టినప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉండాలి అని. ప్రభుత్వం మెడికల్ కాలేజెస్ విషయంలో మామూలుగా ప్రైవేటీకరణ చేస్తారు. అదే రకంగా సారా ప్రైవేటీకరణ ఇంకేం దొరుకుతాయి. ఆ రోజుని మహాత్మా గాంధీ గారిని అవసరమైనప్పుడు గాంధీ గారి విగ్రహం, ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టుకుని ఊరికి వస్తారు. అది అయిపోయాక మాత్రం వాళ్ళ ఆశయాలు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ లక్ష్యాలు కానీ మనం చేరుకోవాలనేటటువంటి ఆలోచన మాత్రం పెడితే రాదు. కళ్ళు మానండి బాబు కళ్ళు తెరవండి అంటే మీరు కల్తీ సారా తాగండి బాబోయ్, హాస్పిటల్ పాలవండి బాబోయ్ అని చెప్పేసి అంటారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాం కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని కోల్పోతే కనీసం ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకునేటటువంటి దిక్కుదేవడం కూడా లేకుండా చేసేసినటువంటి ప్రభుత్వం ఇది. నిజంగా సిగ్గుపడాలండి. సిగ్గుపట్ట మానేసి తగుదునమ్మా మేమని చెప్పి తైతక్కలు ఆడుతున్నారు. ఈ దైతకులకి సరైనటువంటి మూల్యం చెల్లించుకునేటటువంటి రోజు చాలా దగ్గరలో ఉంది. ఖచ్చితంగా ఇచ్చిపెట్టాం. ప్రతి విషయంలోనూ కూడా ఇవాళ కోనసీమ జిల్లా ముందు ఉంటుంది. ప్రతి ఏ ఉద్యమం స్టార్ట్ అయినా జగ్గిరెడ్డి గారి నాయకత్వంలో మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముందున్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇదే విధానంలో మీరు నడుస్తూ ఇదే విధానంగా ఉంటే ఖచ్చితంగా మేము మీ మీద తిరుగుబాటు చేస్తాం. దానికి సరైనటువంటి మూల్యం కూడా మీరు చెల్లించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారి సోషల్ మీడియా యాక్టివేషన్ గురించి హరీష్ గుప్తా చెప్తున్నాడు. ఏమనంటే ఎవరైనా వ్యతిరేక కార్యకలాపాలకి సంబంధించి అంటే మీరు చేసేటటువంటి తప్పుడు పనులు కదా ఇండైరెక్ట్గా చెప్పడం, మేము చేసేటటువంటి తప్పుడు పనులు మీరు టీవీలో కానీ వీడియోలో కానీ చూపించకూడదు. చూపిస్తే మాత్రం మీ అందరి మీద చాలా కఠినమైనటువంటి శిక్ష వేస్తాం. ఒక ఎప్పుడు హైకోర్టు చివాట్లు పెట్టింది, సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. అయినా కూడా ఏ రకమైనటువంటి సిగ్గు శరం లేనటువంటి లజ్జ లేనటువంటి ఈ ప్రభుత్వం, ఇంకొక ఆలోచన లేని ప్రభుత్వం, ప్రజల గురించి మేలు గురించి ఆలోచించిన ప్రభుత్వానికి తగిన మూల్యం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన విమర్శించేటటువంటి నైతిక హక్కు వీళ్ళకి లేదు.